ఒక విషయం సార్, ఒక మనిషి 2 ఏళ్లలో ఒక పని మీద శ్రద్ధ పెడితేనే ఒకలా ఉంటుంది, అదే 100 పనుల మీద పెడితే చివరికి ఏమీ కాకుండా పోతాడు సార్. అంటే చెప్తాను. మీ బాబు 10th క్లాస్ ఏ స్కూల్లో కంప్లీట్ చేశాడు? బల్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్. బల్సిన్ బాగా డబ్బున్న స్కూలే. ఆ, క్లాస్ రూమ్ లో ఏసీలు, ఈ లెర్నింగ్ క్లాసులు. ఆ, అవునండి. మరి మీ బాబుకి 10th క్లాస్ లో ఎంత పర్సంటేజ్ వచ్చింది సార్? 7.6. అది అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు చదువు మీద శ్రద్ధ ఎలా పెట్టగలండి? అదే మా కాలేజ్ బిల్డింగ్ లో అనుకోండి, సౌండ్ చేస్తూ తిరుగుతున్న ఫ్యాన్లు, నూనె పోస్తే గానీ తెరవలేని విండోలు, పగిలిపోయిన బ్లాక్ బోర్డులు, ఊడొచ్చేస్తున్న పెయింట్లు. అలాంటి క్లాస్ రూమ్ లోకి ఏ స్టూడెంట్ వచ్చినా ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కదా చచ్చినట్టు పిల్లవాడు చదువు మీద ఫోకస్ పెట్టి ఆ రోజు ఇచ్చిన టాస్క్లన్నీ కంప్లీట్ చేయగలడు. మీరు చెప్పేది కరెక్టేనండి. కరెక్టా? కానీ మీకు విషయం చెప్తాను, మీరేమనుకోవద్దు. అయ్యో చెప్పండి సార్. అంటే అది మీ దగ్గర ఉన్న టీచర్స్కి పెద్దగా ఏమీ రాదు, బట్టి నేర్పిస్తారని విన్నాను. అలా అయితే పిల్లలకు మీరు ఏం నేర్పిస్తారండి? చచ్చచ్చా, అవన్నీ నిజాలు కావు సార్. ఓ, మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ పరమ దద్దమ్మలు సార్. పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు, బట్టియే పట్టమంటారు. పిల్లల్ని రుద్ది రుద్ది పిండి పిసికేస్తారు, డౌట్స్ కూడా క్లియర్ చేయరు. ఇంకా నాన్న వీళ్ళని బయటికి తరిమి పంపించేస్తారులే.